హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. ఈ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూద్దాం. ముందుగా క్యాలీఫ్లవర్ని తీసుకొని కట్ చేసుకొని దాన్ని నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కోవాలి. ఫ్లవర్లో పురుగులు ఉంటాయి, అందుకని వేడి నీళ్ళల్లో వేసుకోవడం వల్ల పురుగులు చచ్చిపోతాయి. స్టవ్ పై గిన్నెలో నీళ్లు పెట్టుకొని బాగా వేడయ్యాక ఈ క్యాలీఫ్లవర్ని అందులో వేసి 2 నిమిషాలు ఉంచాలి. నిమిషాల తరువాత క్యాలీఫ్లవర్ని వడకట్టుకోవాలి నీళ్ళేమీ లేకుండా. కట్టుకున్న క్యాలీఫ్లవర్లో రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, కారం, బియ్యపిండి, శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్కి ఉప్పు, కారం, మసాలా, బియ్యపిండి, శనగపిండి పట్టేలా బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు అవసరమైతే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. బాగా కలుపుకున్న క్యాలీఫ్లవర్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. క్యాలీఫ్లవర్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ బాగా మరిగాక ముందుగా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల పీసులుగా బాగా వస్తుంది క్యాలీఫ్లవర్. ఇందులో వేసిన వెంటనే కాకుండా క్యాలీఫ్లవర్ని కొంచెం సేపు ఆగి కదుపుకోవడం వల్ల మసాలా ముక్కలకి అలాగే ఉంటుంది. 2 నిమిషాల తర్వాత క్యాలీఫ్లవర్ని కలుపుకోవాలి. వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి క్యాలీఫ్లవర్ని. ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ని కూడా ఒలిచి నీట్గా పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్లో స్వీట్ కార్న్ వేయడం వల్ల ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి దాంట్లో కొంచెం షాజీరా, జీలకర్ర, పచ్చిమిరపకాయలను వేసుకొని క్యారెట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే స్వీట్ కార్న్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ స్వీట్ కార్న్ ఫ్రై అయ్యేలోపు ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి. అన్నం చల్లారబెట్టుకోవడం వల్ల అన్నం పొడిలాడుతూ ఉంటుంది. క్యారెట్ స్వీట్ కార్న్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ స్వీట్ కార్న్లో ఫ్రై అయ్యేటప్పుడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. క్యారెట్ స్వీట్ కార్న్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ స్వీట్ కార్న్ ఫ్రై అయ్యాక అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీని వేసుకోవాలి. క్యారెట్ స్వీట్ కార్న్ గోబీలో గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చల్లార పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నము, క్యారెట్, స్వీట్ కార్న్, గోబీ బాగా కలిసాక పెప్పర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్లో ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. రైస్ చెక్ చేసుకొని సరిపోకపోతే లైట్గా పెప్పర్ వేసుకోండి. ఆపేసే ముందుగా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, సింపుల్ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఉల్లిపాయలు, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారిగా మసాలాలు ఎక్కువగా లేకుండా, ఎటువంటి సాసులు వాడకుండా, టేస్టింగ్ సాల్ట్ వాడకుండా సూపర్ టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ విధంగా లంచ్ బాక్సెస్లే కానీ ఈవినింగ్ డిన్నర్ టైంలో కానీ చేసి పెట్టండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈసారి ఈ విధంగా గోబీ వెజ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.